ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది సిబిఐ కోర్టు. ఈ నెల 16 నుంచి జూన్ 1 వరకు జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. యూకే, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ వెళ్లేందుకు జగన్ ఇటీవల సిబిఐ కోర్టులో అనుమతి కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఫోన్ నంబర్, మెయిల్ వివరాలు కోర్టుకు తెలియజేయాలని సిబిఐకి ఇవ్వాలని కూడా జగన్కు ఆదేశాలు జారీ చేసింది కోర్టు. సో దీనిపై మరింత సమాచారం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి విదేశీ పర్యటనకు సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 16వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు జగన్కు విదేశాలు వెళ్లేందుకు అనుమతిని ఇచ్చింది. యూకే, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ వెళ్లేందుకు జగన్కు సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఫోన్ నంబర్లు, మెయిల్ వివరాలు కోర్టుకు సబ్మిట్ చేయాలని, సిబిఐకి ఇవ్వాలని జగన్కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విదేశాల పర్యటన కోసం అనుమతి ఇచ్చింది సిబిఐ కోర్టు. ఈ నెల 16 నుంచి జూన్ 1 వరకు జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతికి దరఖాస్తు చేసుకున్నారు. కాగా యూకే, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ వెళ్లేందుకు జగన్ సిబిఐ కోర్టును కోరారు. అయితే దీనికి అనుమతి ఇచ్చిన సిబిఐ కోర్టు ఫోన్ నంబర్లు అలాగనే మెయిల్ వివరాలు కోర్టుకు సబ్మిట్ చేయాలని, సిబిఐకి ఇవ్వాలని జగన్కు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న ఫోన్ లైన్లో అందిస్తారు. ప్రసన్న. రామారావు, సిబిఐ కోర్టు కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు సంబంధించి అనుమతి ఇచ్చింది. 2 వారాల పాటు అంటే 16వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు, వచ్చే నెల 1వ తారీఖు వరకు ఆయన ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ దేశాలు పర్యటించడానికి సిబిఐ అనుమతి కోరారు. దీంతో 2 వారాల పాటు అనుమతి ఇవ్వడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి వివరాలు అంటే ఫోన్ నెంబరు, ఇతర వివరాలన్నీ కూడా సిబిఐకి సబ్మిట్ చేయాలని ప్రధానంగా చెప్పడం జరిగింది. అంటే ప్రస్తుతం సిబిఐ కేసులు ఉండటం వల్ల విదేశీ పర్యటనకు వెళ్లాలంటే సిబిఐ అనుమతి తీసుకోవాలి. సిబిఐ కోర్టులో అభ్యంతరాలు సిబిఐ వ్యక్తం చేయడంతో కోర్టులో విచారణ జరిగిన తర్వాత 2 వారాల పాటు అనుమతి ఇవ్వడం జరిగింది. గతంలో యాక్చువల్గా ఒక 6 నెలల క్రితం ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు వెళ్దాం అనుకున్నారు. కానీ అప్పుడు బిజీ షెడ్యూల్ వల్ల వాయిదా పడిన పరిస్థితి. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయి కొంచెం ఫ్రీ టైం కాబట్టి 16వ తారీఖు నుంచి జూన్ 1 వరకు ఆయన విదేశాల్లో పర్యటిస్తారు. దానికి సంబంధించి సిబిఐ కూడా అనుమతి ఇవ్వడంతో ఆయన 16న బయలుదేరి వెళ్తారు. తిరిగి వచ్చే నెల 1న ఆయన అమరావతి చేరుకుంటారు. అయితే ఈ 2 వారాలకు సంబంధించి సిబిఐ ఏమైనా కాంటాక్ట్ చేయాలన్నా, ఇతరత్ర సమాచారం కావాలన్నా కొంతమంది నెంబర్లు, ఇతర వివరాలు అడిగింది కాబట్టి ఆ వివరాలను ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ సిబిఐకి అందజేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రామారావు, అంటే గతంలో అంటే ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ జరుగుతున్న టైంలోనే యాక్చువల్గా కోర్టుకు అనుమతి తీసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగనే కూటమి నాయకులతో పాటు ఇటు షర్మిల, వాళ్ళ సొంత చెల్లి షర్మిల కూడా మరి జగన్మోహన్ రెడ్డి ఓటమి ముందే ఇండైరెక్ట్గా అంగీకరిస్తున్నాడు కాబట్టి విదేశాలకు పారిపోతున్నాడనే వ్యాఖ్యలు కూడా చేశారు. సో ఇప్పుడు కోర్టు ఇక్కడ అనుమతి ఇచ్చింది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే అవన్నీ ఫస్ట్ రాజకీయపరమైన విమర్శలుగా మనం చూడొచ్చు. పారిపోతున్నాడనో లేకపోతే వెళ్ళిపోతున్నాడనో అంటుంటారు. జనరల్ గా రాజకీయ విమర్శలు. అయితే మీరన్నట్టు ఎన్నికల జరిగే టైంలో ఎందుకు అనుమతి ఇస్తున్నారంటే, ఒక కేసులు సంబంధించి సిబిఐ కేసులు ఇతరత్ర ఉన్నప్పుడు విదేశాలకు వెళ్లాలంటే 2-3 వారాల ముందుగా అనుమతి తీసుకోవాలి. అందుకనే ఒక 2-3 వారాల ముందుగానే దానికి అప్లై చేశారు.
ఫలానా డేట్ మే 16వ తారీఖు వెళ్ళాలంటే మే ఫస్ట్ వీక్ కానీ లేకపోతే అంతకుముందు గత నెల ఏప్రిల్ ఎండింగ్ లో కానీ అప్లై చేయాలి. అలా అప్లై చేయడం వల్ల ఆ ముందుగా అప్లై చేసిన పరిస్థితి ఉంది. ఇంకా మిగిలిన విమర్శలు అవి రాజకీయంగా సహజంగా జగన్ ఓడిపోతే విదేశాలకు పారిపోతాడు, ఇవన్నీ జనరల్ గా పొలిటికల్ కామెంట్స్ కింద చేస్తూ ఉంటారు కాబట్టి వాటిని సీఎం కూడా పెద్ద సీరియస్ గా తీసుకున్న పరిస్థితి అయితే మనకి కనిపించట్లేదు రామారావు. అంటే ప్రతి ఏడాది కూడా అంటే గతంలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇలాగనే క్యాంపెయిన్ చేశారు బయట విదేశాలకు. గతంలో ఈవెన్ 2014 చూసినా, అలాగనే 2009లో వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఆ విధంగా జెరూసలేం రకరకాల ట్రిప్స్ వేస్తుండేవాళ్ళు. సో ఈ ట్రిప్కు అంటే ప్రస్తుతం ఆయన సీఎం హోదాలో బయటికి వెళ్తున్నారు. అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ కొన్ని మీమ్స్ కూడా వస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో కానీ, మామూలుగా లైవ్ స్ట్రీమ్లో మెయిన్ స్ట్రీమ్లో కూడా కొంతమంది ఒక డిఫరెంట్ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సో దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేది వాళ్ళ సొంత పనుల మీదకి వెళ్తున్నారా, అంటే ఓన్లీ టూర్గానే చూడవచ్చా, లేదా రాజకీయ కోణంలో ఇంకేదైనా చెప్పవచ్చా? అంటే ఇది కేవలం వ్యక్తిగతంగా వెళ్ళే టూర్ మాత్రం, ఎందుకంటే భార్య పిల్లలతో కలిసి స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, యూరోప్ పర్యటనకు వెళ్తున్నారు కాబట్టి పూర్తి స్థాయి వ్యక్తిగత పర్యటనగా చూడొచ్చు. అందుకే సిబిఐ అనుమతి కూడా తీసుకున్నారు. సిబిఐ కోర్టు కూడా అందుకు 2 వారాల పాటు అనుమతి ఇస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి డాక్యుమెంట్స్ అన్ని కూడా వస్తాయి వాళ్ళ సాయంత్రం రేపటికి. అయితే సోషల్ మీడియాలో జరిగే మీమ్స్ కావచ్చు, లేకపోతే మీరు ఇందాక చెప్పినట్టు రాజకీయపరమైన విమర్శలు కావచ్చు, జనరల్ గా ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటారు. ఆయన ఎన్నికలు అయిన తర్వాత రిలాక్సేషన్ కోసం గత ఎన్నికల్లో వెళ్ళారు, లాస్ట్ టైం కూడా వెళ్ళారు 14, 19, ఇప్పుడు కూడా అదే రకంగా వాళ్ళ పిల్లలు కూడా అక్కడ ఉండడం వల్ల ఆ టూరు ప్రతి సంవత్సరానికి ఒకసారి వెళ్తుంటారు. కానీ ఇప్పుడు కొంచెం ఎక్సిట్ షెడ్యూల్ వల్ల ఎన్నికలు అయిన తర్వాత ఈ ప్రోగ్రాం పెట్టుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది రామారావు. ఓకే, రైట్ ప్రసన్న, థ్యాంక్ యూ.